నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవిడి పంచాయతీ పరిధిలోని కురాషా రిసార్ట్ లో అనుమానాస్పదంగా యువకుడి మృతి. 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలియనియర్. ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను పెంచాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. భారత్ ఆల్అౌట్ 28 పరుగుల ఆధిక్యం. వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్. మాస్ ఎలివేషన్స్ తో ఆసక్తికరంగా వరుణ్ తేజ్ మట్కా ట్రైలర్. అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి లోకేష్ పెట్టుబడుల యాత్ర. ఆడబిడ్డల జోలుకొస్తే వారికి అదే చివరి రోజు. సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్. యాదవులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇకపై రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం. తెలంగాణలో నవంబర్ 6 నుంచి వంటిపూట బడులు. పద్మనాభ మండలంలోని రేవిడి పంచాయతీ కురాషా రిసార్ట్ లో బన్రెడ్డి అభిషేక్ వంశీ అనే యువకుడు అక్టోబర్ 30న అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన కుమారుడు అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్లో మృతి చెందడంపై తండ్రి రాంబాబు అనుమానం వ్యక్తం చేస్తూ పద్మనాభం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పద్మనాభం పోలీసులు తెలిపారు. మిత్రులతో కలిపి రాత్రంతా ఫుల్గా మద్యం సేవించి రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుండగా స్విమ్మింగ్ పూల్లోనే మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ద్వారా తెలిసినట్లు పద్మనాభం పోలీసులు తెలిపారు. బ్రిటన్లో నివసించిన ఈజిప్ట్ బిలియనియర్ తన జీవిత కాలంలో 400 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. 2023లో మరణించిన హరోర్స్ డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిదా తమను వేధించాడని 100 మంది మహిళలు చెబుతున్నట్లు యూకే లాయర్లు గురువారం వెల్లడించారు. సెప్టెంబర్లో బీబీసీ అతడి అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ క్రమంలో అతడి బాధితురాలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మంచికంటి భవన్లో సిపిఎం పార్టీ ఖమ్మం 2 టౌన్ కమిటీ బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బీపీ షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఉచితంగా ఖమ్మం జిల్లాలో నడుస్తున్న ఏకైక మెడికల్ క్యాంపు ఇదే అని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం అవసరముందని, ఆరోగ్యకరమైన జీవితాలను ఇవ్వాలని ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. క్యాన్సర్, హార్ట్ తదితర రోగాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయని, వీటికి చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యూరోఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ రోగులను పరీక్షించి 200 మంది పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు, షుగర్, బీపీ సేవలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం బీపీ షుగర్ కు నెలకు సరిపడా మందులు అందించారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235 రన్స్ చేయగా టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 19, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు. వాట్సాప్ లో కొత్తగా యాడ్ మెన్షన్ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్టేటస్ అప్డేట్ చేసేటప్పుడు కింది భాగంలో కుడివైపున హ్యాష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మన కాంటాక్ట్ లిస్ట్ లో నచ్చిన వారిని మెన్షన్ చేయొచ్చు. ఆ వెంటనే మెన్షన్ చేసిన వ్యక్తికి మనం స్టేటస్ అప్డేట్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం మట్కా. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో మాస్ ఎలివేషన్స్ తో పాటు వరుణ్ కొత్తగా కనిపించాడు. విశాఖపట్నం నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ 4వ భిన్న గెటప్ లో కనిపించనున్నారు. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాలూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ చంద్ర, రవీంద్ర, విజయ్, కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బాణీలు అందిస్తున్నారు.
అమెరికాలో ఏపీ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేష్ సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ను లోకేష్ ఆవిష్కరించడం జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. కాగా ఆయన భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. చిన్నపిల్లలను కూడా వదలకుండా చేస్తున్నారంటే అసలు వీళ్లు మనుషులేనా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే నడి రోడ్డు మీద ఒకరిద్దరిని ఉరితీస్తేనే అడ్డుకోగలమని సీరియస్ కమెంట్స్ చేశారు. గంజాయి మద్యం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే హెచ్చరించాం, మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదని అన్నారు. యాదవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు శనివారం స్టేట్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. సదర్ సమ్మేళనం యాజ్ స్టేట్ ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ కారణంగానే నవంబర్ 6వ తేదీ నుంచి 3 వారాలు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేల్లో 80,000 మంది సేవలను వినియోగించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్లు ఉండబోతున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లలో దాదాపు సగం అంటే 40,000 మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు కులగణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో విద్యాశాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేవిడి పంచాయతీ పరిధిలోని కురాషా రిసార్ట్లో అనుమానాస్పదంగా యువకుడి మృతి. 400 మంది మహిళలను లైంగికంగా వేధించిన బిలీనియర్. ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను పెంచాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. భారత్ ఆల్అౌట్ 28 పరుగుల ఆధిక్యం. వాట్సాప్లో కొత్త ఫ్యూచర్. మాస్ ఎలివేషన్స్ తో ఆసక్తికరంగా వరుణ్ తేజ్ మట్కా ట్రైలర్. అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి లోకేష్ పెట్టుబడుల యాత్ర. ఆడబిడ్డల జోలుకొస్తే వారికి అదే చివరి రోజు. సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్. యాదవులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇకపై రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం. తెలంగాణలో నవంబర్ 6 నుంచి వంటిపూట బడులు. We want to build an updates. Keep watching Strawberry TV.